అయితే ఇతను 12 సంవత్సరాల వయసులో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఈ యొక్క ఇర్మియాకు ప్రత్యక్షమైనప్పుడు ఆ యొక్క ఇర్మియాతో ఏమంటున్నాడంటే, ఇర్మియా, నీవు గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నువ్వు గర్భంలో నుండి బయటికి రాకముందే, నీ తల్లి గర్భంలో నుండి నువ్వు బయటికి రాకముందే నేను నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాను. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చూడండి, ఈ యొక్క దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుందంటే మన ఆలోచనకు అంతుపట్టదు. ఈ దినం నా మందిరంకి వచ్చిన నీ పైన, నా పైన, ప్రతి ఒక్కరి పైన ప్రణాళిక ఉంటుంది. మనం అనుకుంటాం, నేనేం గొప్పవాడిని కాదు కదా, నాకేం బలం లేదు కదా, నాకేం అందము లేదు కదా, నాకేం ధనము లేదు కదా, నాకేం ఆస్తిపాస్తులు లేవు కదా, దేవుడు నన్ను ఎందుకు పట్టించుకుంటాడు అని అనుకుంటా. దేవుడికి ఇవి అక్కరలేదు. దేవుడికి నీ జ్ఞానం అక్కరలేదు. దేవుడికి నీ బలం అక్కర్లేదు. దేవుడికి నీ ఐశ్వర్యం అక్కర్లేదు. దేవుడికి ఏం కావాలంటే నువ్వు కావాలి. దేవుడికి నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. అయ్యో, నేను పాపిని కదా, నేను వ్యభిచార పాపం చేశాను, నేను దొంగతనం చేశాను, నేను అబద్ధం ఆడాను, నేను అనేక చెడ్డ మాటలు తిట్టాను అని నిన్ను నీవు నీ మనసులో అనుకోవచ్చు. నేనేం పరిశుద్ధుడని కాను, నేనేం నీతిమంతుడని కాను, దేవుడు నన్ను ఇష్టపడడు, దేవుడికి నేనంటే ఇష్టం ఉండదు. ఆ పాస్టర్ ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు, ఆ సంఘ పెద్ద ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు, లేకపోతే ఆ ఒక అమ్మగారు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు, కానీ నన్ను యాక్సెప్ట్ చేయడు, దేవుడు నన్ను అంగీకరించడు అని నీ మనసులో నీవు అనుకుంటున్నావు కావచ్చు. లేదు, దేవునికి నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. నీ వయసు 40 సంవత్సరాలు కావచ్చు, నీవు 12 సంవత్సరాల వయసులో ఉన్నావు కావచ్చు, నీ వయసు 50 సంవత్సరాలు కావచ్చు, నీవు యవ్వనుడవైనా, నీవు ముసలివాడవైనా, నీవు స్త్రీ అయినా, నీవు పురుషుడవైనా, నీవు బాలుడవైనా, కానీ దేవుని యొక్క కనుదృష్టి నీ పైన ఉన్నదని నీవు మర్చిపోకూడదు. నువ్వు ఈ దినమున దేవుని యొక్క మందిరానికి వచ్చి ఉన్నావంటే అది సడన్ గా జరిగింది కాదు, అనాది కాల సంకల్పం. ఎన్నో సంవత్సరాలుగా నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు తన కుమారునిగా, తన కుమార్తెగా నిన్ను చేసుకొని దేవుని యొక్క పని చేయడానికి నిన్ను ఎన్నుకున్నాడని నువ్వు మర్చిపోకూడదు. నువ్వు ఈ దినంన ఈ యొక్క మందిరంలో ఉన్నావంటే లోకంలో ఉన్న వారి కంటే నీవు గొప్పవాడు, లోకంలో ఉన్న వారి కంటే నీవు గొప్పదానవు. ఎందుకంటే నీ దేవుడు సామాన్యమైన వాడు కాదు. నీ దేవుడు భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన దేవుడు. నీ దేవుడు మాట్లాడే దేవుడు, నీ దేవుడు జీవం కలిగిన దేవుడు, నీ దేవుడు వెలుగైన దేవుడు, నీ దేవుడు నిన్ను చూచే దేవుడు, నీ దేవుడు నిన్ను రక్షించే దేవుడు, నీ దేవుడు నిన్ను విడిపించడానికి
సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా.